లగేత్రో ఆజామో. ఓడి అమ్మా ఏం వ్యూరా! కింగ్ కాంగ్ మూవీ షూటింగ్ లొకేషన్ లా ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా పైన 282 ఫీట్ దగ్గరికి వెళ్తున్నాం మనం. నడుస్తున్నప్పుడు కొంచెం స్లిప్ అయితే అలా వెళ్ళిపోతాం లేక్లోకి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. గులాబ్ జామున్ గలగల్లాడుతుంది. ఆ అందానికి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? 282 ఫీట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. కింద చూసారు కదా గ్లాస్ బ్రిడ్జ్. మైండ్ మింగే వ్యూస్, ఏమి ల్యాండ్స్కేప్స్. అరే వచ్చేసాం వరల్డ్ టాలెస్ట్ శివ స్టాచ్యూ దగ్గరికి. 369 ఫీట్ అంట. ఈ ప్లేస్ అస్సలు మిస్ చేయకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, క్రేజీ అండ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. నా పేరు మూర్తి అండ్ ఇది మన ఛానల్ మన ఇండియా. వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోమావా. ముందుగా అందరికి విజయదశమి శుభాకాంక్షలు. హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 3. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈరోజు లాస్ట్ డే అన్నమాట. బాహుబలి హిల్స్ అని ఉంటుంది. వ్యూ పాయింట్ అయితే కిరాక్ ఉంటుందని చాలా మంది చెప్పారు. సో చూసేద్దామని స్టార్ట్ అయ్యాను. వెళ్తున్న దారిలో మధ్యలో ఈ వ్యూ పాయింట్ భలే ఉంది చూడండి. బ్యాక్ కెమెరా పెడతాను, ఫుల్ చూడండి. ఆర్ఆర్ఆర్ క్రేజీ లొకేషన్. బాహుబలి హిల్స్ కి వెళ్తున్న రూట్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంది. అబ్బాబ్బా, అరావెల్లి హిల్స్ మొత్తం చూడండి. అరావెల్లి హిల్స్, దాని ముందు లేక్. మార్నింగ్ వ్యూ అయితే కిరాక్ తెలుసా. ఎస్, మీ వీడియోలో ఎలా కనిపిస్తుందేమో కానీ ఇక్కడ ప్రశాంతంగా ఉంది. బాహుబలి హిల్స్ కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. ఇందాక చూపించాను కదా లేక్, అదే ఈ పైకి వెళ్ళాలి. ఏమో 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్. అదే పెద్ద లేక్, బడి లేక్ అంటారు, లేకపోతే టైగర్ లేక్ అంటారు అన్నమాట. వ్యూ పాయింట్స్ అయితే భలే ఉన్నాయి బా. ఇలా ఉంది రోడ్డు. అదిగోండి గైస్, ఇందాక అక్కడి నుంచి వచ్చాం కదా, ఆ రోడ్లో అలాగొచ్చి ఆ చివరి అక్కడ మీకు కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తాను, అక్కడ పార్క్ చేయాలన్నమాట. పార్క్ చేసి పైకి రావాలి. నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. ఎలా ఉందో గైస్, ఒక చిన్న సజెషన్. మీరు ఎప్పుడైనా ట్రెక్కింగ్కి కానీ మౌంటైన్ రేంజెస్కి వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయకుండా రండి, ఫ్రెష్గా రండి, ఈజీగా ఎక్కేవచ్చు తెలుసా. ఎవరైనా వచ్చేటప్పుడు చూసుకొని రండి. నడుస్తున్నప్పుడు కొంచెం స్లిప్ అయితే అలా వెళ్ళిపోతాం లేక్లోకి. వ్యూ అయితే బాబా, ఈ ఫ్రంట్ వ్యూ చూడండి. కొంచెం పైకి వచ్చాము. తసదియ సామిరంగా ఏం వ్యూస్ రే. సాయిరామ్. గులాబ్ జామున్ గలగల్లాడుతుంది. అటు చూడండి, ఆ పై వరకు వెళ్ళాలి. ఇలా ఉంది రోడ్డు. నేను చెప్పులు వేసుకొని వచ్చాను, మహానుభావుణ్ణి. ఈ పైకి వచ్చాము, అయిపోయిందేమో అనుకున్నా. ఇంకా పైకి వెళ్ళాలి. 1 2 3 జూమ్ చేసింది. ఆ రోడ్ చూడండి కరువు. నాకు ఈ లొకేషన్స్, ఈ హిల్స్ వస్తుంటే ఇక్కడ నుంచి గట్టిగా అరవాలని ఉంది. నా కళ్ళకి మసక కనిపిస్తుందా, మీకు అలాగే కనిపిస్తుందా? పొద్దున్నే కదా. ఇలా చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉంటాయి. మ్యాగీ, టీ, కాఫీ తెలిసిందే కదా ఎక్కడైనా హిల్ స్టేషన్లోని, అది కంపల్సరీ. కొంచెం బైక్ వచ్చాము, ఇక్కడ నుంచి చూడండి వ్యూ. బర్డ్ సౌండ్స్ అయితే భలే వినిపిస్తున్నాయప్ప. ఉదయపూర్ నాకు తెగ నచ్చేసింది. మీరు ఎవరైనా లాస్ట్ వీడియోస్ మిస్ అయ్యంటే పైన కార్డ్స్లో ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఉదయపూర్ అయితే కిరాక్గా ఉంటుంది. అక్కడికి వెళ్దాము, అక్కడి నుంచి ఇంకా వ్యూ బాగుంటుందేమో. అబ్బా, ఎవరో కానీ జెండా కరెక్ట్ ప్లేస్లో ఉంచారు. ఆ అట్మాస్ఫియర్కి, ఆ గాలికి అలా ఎగురుతూనే వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఇక్కడ దిగాలి. షార్ప్ ఉంది, అలా జాగ్రత్త వెళ్ళిపోవడమే. అదిగోండి, అది అసలైంది వ్యూ పాయింట్. చాలా మంది వచ్చారు గైస్. వస్తే 7 లోపల వచ్చేయండి. వ్యూస్ అయితే కిరాక్గా ఉంటాయి. అండ్ ఇంకోటి, షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి, రాళ్ళు అవన్నీ చూసుకొని రండి. ఇక్కడ నుంచి ఇంట్రో ఇస్తే ఎలా ఉంటుంది. నా పేరు మూర్తి అండ్ ఇది మన ఛానల్ మన ఇండియా. వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? గైస్ మీరు రెడీనా? రెడీ, 1 2 3. ఓడి అమ్మా ఏం వ్యూరా.
టైటిల్ క్యాప్ట్ అంటే యాప్ట్. 'బాహుబలి హిల్స్' అని మామూలుగా పెట్టలేదు. కిర్రాక్ ఏదో హాలీవుడ్ మూవీ షూటింగ్ లొకేషన్‌లా ఉంది. 'కింగ్ కాంగ్' మూవీ ఉంటది కదా! షూటింగ్ లొకేషన్ అలా ఉంది. ఇప్పుడు ఇటు సైడ్‌కొచ్చాము. ఇటు సైడ్ నుంచి చూడండి వ్యూ. నాకైతే పీకాక్ సౌండ్స్ బాగా వినిపిస్తున్నాయి. ఇక్కడ మీకు సౌండ్ వస్తుందో రావట్లేదో తెలీదు గానీ. అబ్బబ్బబ్బబ్బా! మళ్ళీ ఇంకోసారి చూసేయండి ఫుల్ వ్యూ. నాకిక్కడి నుంచి వదలబుద్ధి ఎయట్లే. ఆహ్, ఆ ఫీల్ ఎలా ఉందంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈ అద్భుతమైన వ్యూని చూస్తుంటే మైండ్ మింగేస్తుంది అంతే. గైస్ ఈ ప్లేస్ అస్సలు మిస్ చేయకండి. ఎర్లీ మార్నింగ్ రండి. ఒక 6 to 7 లోపల వ్యూస్ అయితే భలే ఉంటాయి. చూస్తున్నారు కదా! అబ్బబ్బబ్బా! అస్సలు మిస్ అయ్యదు 'బాహుబలి హిల్స్'. ఇంకొక్కసారి ఫుల్ వ్యూ. అబ్బా! తనివి తీరా చూసేయండి. నాకు ఎక్కడో ఉండిపోబుద్ది వేస్తుందబ్బా. అరెరెరెరెరే! జూమ్ చేస్తాను. కొంచెం జూమ్ చేస్తాను. ఆ కర్వ్ గాని, ఆ లేక్, అరావళి హిల్స్ పొద్దున్నే పిచ్చెక్కిస్తున్నాయి. నాకు వదలబుద్ధి ఎట్లా, కానీ ఏం చేస్తాం, టైం అయిపోతుంది. ఈ బ్యూటిఫుల్ లొకేషన్‌కి గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. బాయ్. నెక్స్ట్ దగ్గరికి వచ్చేసాం. ఓల్డ్ టాలెస్ట్ శివ స్టాచ్యూ దగ్గరికి. నాథ్వారా అనే ప్లేస్‌లో ఉంటది. అంటే ఇందాక బాహుబలి హిల్స్ నుంచి 50 కిలోమీటర్స్ మాట. నాకు టైం లేదు. రిస్క్ చేయాల్సొస్తుంది. ఫ్లైట్ 4:30కి అంటే 2 అవర్స్ ముందుండాలి. ఇప్పుడు టైం 8 అవుతుంది. ఇక్కడి నుంచి 3 అవర్స్, మళ్ళీ అటు నుంచి 2 అవర్స్. అక్కడ కొంచెంసేపు చూసుకోవాలి. రిస్క్ చేస్తున్నాను. మీకు ఈ అద్భుతమైన ప్లేసెస్ అన్ని చూపించాలని. సో ఫాస్ట్‌గా మనకి టైం లేదు. ఉన్న టైంలోనే మీకు కిర్రాక్‌గా చూపిస్తానన్నమాట. చలో ఆల్రెడీ దగ్గరికి వచ్చేసాము. మీకు కనిపిస్తుంది కదా ఎదురుగా. వారే వా! పదండి. వచ్చేసాం వరల్డ్ లార్జెస్ట్ శివ స్టాచ్యూ దగ్గరికి. 10 o'clock ఓపెన్ చేస్తారంట. టైం 9:30 అయింది. ఈ స్టాచ్యూ ఎక్కడుందంటే నాథ్వారా అనే ప్లేస్లో ఉంటుంది. అంటే ఉదయపూర్ నుంచి 50 కిలోమీటర్స్ మాట. సో అక్కడ బాహుబలి హిల్స్ అయిపోయాక స్టార్ట్ అయిపోయాను. ఎదురుగా శ్రీకృష్ణుడి స్టాచ్యూ ఉంది. అది చూసుకుందాం పదండి. అడగడం మర్చిపోయాను, బాహుబలి హిల్స్ ఎలా ఉంది? ఆ అందానికి, ఆ బ్యూటీకి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? వరల్డ్లోనే హయ్యెస్ట్ శివ స్టాచ్యూ అంటున్నారు. నిజమో కాదో తెలీదు. నేను మళ్ళీ రీసెర్చ్ చేసి మీకు చెప్తాను. కరెంట్ అయితే ఇది 369 feet అంట. అటు వెళ్ళాలన్నమాట. అక్కడ ఎంట్రన్స్. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా టిఫిన్ చేసి స్టార్ట్ అవుదామని అనుకున్నా. ఎదురుగా ఒక కృష్ణుడి పార్క్ ఉంది. అవి వేసి చూసేయండి. నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా, అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా చాలా మందికి మన ఛానల్ రికమెండ్ అవుతుంది. ఒక కమెంట్ చేయండి. వీడియో ఇంకా చాలా మందికి పంపిస్తుంది. సో ఒక్కరికైనా యూజ్ఫుల్ అవుతుంది కంటెంట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్తో వస్తాను. నేను ఫుల్ టైం ట్రావెలర్ కాదు. సో వర్క్ చేసుకుంటూ ట్రావెల్ చేయాలి. అందుకని కొంచెం లేట్ అవ్వచ్చు అప్పుడప్పుడు. ఇందాక చెప్పాను కదా, అక్కడ పార్క్ చేసుకొని, అంటే పార్కింగ్ ఇక్కడ ఉంటుంది, శివ స్టాచ్యూ దగ్గర కూడా ఉంటుంది అన్నమాట. అదిగో ఇటు వెళ్ళాలన్నమాట. గైస్ మనం ఆ పై వారికి వెళ్ళొచ్చు తెలుసా? ఆ పైకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవచ్చంట. ఇక్కడ చూడండి కింద హెడ్ దగ్గర జూమ్ చేస్తాను. అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది ఆ లోపలికి వెళ్ళడానికి. ఆ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి అలాగే వెళ్ళాలి పైకి. కనిపిస్తుంది కదా? చూద్దాం, మనకి టైం ఉంటే వెళ్దాము, ఎక్కువ మంది ఉంటే వద్దు. ఇప్పుడు ఎలా నేను ఎక్కడ జూమ్ 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 మొత్తం జూమ్ చేశా. దగ్గరలోని చాలా చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఫుడ్కి ప్రాబ్లమే లేదు. బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చేసాను. టైం 10 అయిపోయింది. ఇంకా ఓపెన్ చేశారు. స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ అంటారన్నమాట. టికెట్ కౌంటర్ అక్కడ పైన చూద్దాం.
ఓ ఇక్కడ చాలా ఉన్నాయి. హ్యాంగింగ్ బ్రిడ్జ్, జిప్ లైన్, అదే తెలిసిందే కదా, చాలా చోట్ల అన్నీ నార్మల్ ఉంటాయి. నంది స్టాచ్యూ, గ్లాస్ వాక్, ఓ బంగీ జంప్ కూడా ఉంది ఇక్కడ. ఎవరిని వస్తే ట్రై చేయండి. ఎక్కడ చూపిస్తాను, ఎక్కడుందో మరి, లోపలికి వెళ్ళాక చూద్దాం. అక్కడ వాష్రూమ్స్ అన్నట్టున్నాయి. టికెట్ సెంటర్ పైకి ఇందాక చూపించాను కదా, పైన రాసి ఉంది టికెట్ కౌంటర్ అని. నాకు టైం లేదు, మళ్ళీ నేను 1 o'clock కల్లా వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్కి. ఇక్కడ టికెట్ అన్ని టికెట్, పార్క్ ఎంట్రీ, వీవింగ్ గ్యాలరీ, స్నో పార్క్, కాంబో టికెట్స్ అన్నీ. అభిషేకంకి ఇక్కడ లేజర్ లైటింగ్ కూడా ఉన్నట్టుంది, ఈవినింగ్ అనుకుంటా. అదే వెదర్ సహకరిస్తే వేస్తారంట. ఓ నాకు ఈవినింగ్ అవ్వదు. టైమింగ్స్ వచ్చి 10 AM to 10 PM. బంగీ జంప్ ఇక్కడ ఉంది బ్యాక్ సైడ్. గైస్ ఎంట్రీ వచ్చి 200 అన్నమాట. షోల్డర్ వరకు వెళ్ళాలంటే ఇంకో ఎక్స్ట్రా 200. ఈ పైకి వెళ్ళాలంటే 1500 అంట. నాకు అంత టైం ఉండదేమో, అందుకని నేను ఓన్లీ షోల్డర్ వరకు తీసుకున్నాను. గేట్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాను. బ్యాగ్ ఎలా లేదంట, బ్యాగ్ లోపల పెట్టేయాలి. టైం లేదురా సామి అంటే. ఎంట్రన్స్ సెక్యూరిటీ మాట, టికెట్ స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. అదిగో అక్కడేదో కేబుల్ కార్ ఉన్నట్టుంది, అటు వెళ్ళాలంటే తీసుకొని వెళ్తాం ఫస్ట్. కేబుల్ కార్ ఉన్నట్టుంది అటు సైడు. ఓ ఇది క్లోజ్ చేస్తారు ఇక్కడ స్టెప్స్ చూడండి. కాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు సింపుల్గా, స్టెప్స్ క్లోజ్ చేస్తారు. పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. చూడండి అక్కడ జూమ్ చేసా, ఆ పైకి ఆల్రెడీ వెళ్ళారు కొందరు. నేను అక్కడ వరకు తీసుకున్నా, షోల్డర్ వరకు 400. ఓ శ్రీశైలం మల్లికార్జున. కేబుల్ కార్ ఏమో కానీ ఇక్కడ చూడండి ఎంట్రన్స్ భలే ఉంది. నాకు ఇప్పుడు దాకా ఎక్కడ కేబుల్ కార్ కనబడలేదు. వచ్చేస్తాను, టైం అయిపోతుందని. అదిగోండి ఫస్ట్ వ్యూ ఆఫ్ స్టాచ్యూ ఈ సైడ్ నుంచి. ఎంట్రన్స్లో అక్కడ హనుమాన్, ఇక్కడ శివలింగం, ఇక్కడ గణపతి బప్ప మోర్య. మొత్తం ఆ స్టాచ్యూ ఎలా ఉంటుందో చిన్న నమూనా. ఇక్కడ స్టాచ్యూ ఎంట్రీ. కేబుల్ కార్ అయితే లేదు భయ్యా, ఏమో ఇంకా ఇప్పుడే ఓపెన్ చేశారు, అప్పుడే పెట్టలే. అదిగోనే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. నేను నడిచి వచ్చేసాను. ఏంది భయ్య ఎంత లేటు? ఆర్ యు రెడీ? రెడీ 1 2 3. ఓం నమ శివాయ. ఇక్కడ నుంచి ఈ షాటే వస్తుంది. కొంచెం బ్యాక్కి వెళ్తే అదిగో అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు కదా, అక్కడికి వెళ్తే మంచి షాట్ వస్తుంది అనుకుంటా. ఫస్ట్ అయితే నేను షోల్డర్ వరకు వెళ్ళి వచ్చేస్తాను, దాని తర్వాత కిందకి వెళ్ళి చూద్దాం. చెప్పులు ఎక్కడైనా ఆ ఎంట్రన్స్లో వదలొచ్చు, ఎక్కడైనా వదలొచ్చు. ప్లానెట్స్ని ఎలా డిజైన్ చేశారో శివలింగం చుట్టూరా, బాగుంది కదా. లగేత్రో ఆజామో. फ्री है एवरीवन, मतलब क्लिक फ्री रहता है. अगर आपको पसंद आता है तो लेना परचेज कर सकते हैं. हाउ मच देयर? वो साइज़ के अकॉर्डिंग अलग अलग अमाउंट है. ఓకే ఓకే. पसंद आए तो ఇలా వస్తుందంట. గ్రీన్ మ్యాట్లో తీసి అక్కడ మన ఎగ్జిట్లో వేస్తారంట. మీకు నచ్చితే అమౌంట్ కట్టి తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎంట్రన్స్ వెయిటింగ్కి బెంచెస్ ఇలా పెట్టారు. ఇక్కడ అంటే నేను ఫాస్ట్గా వచ్చాను కదా, తక్కువ మంది ఉన్నారు, కానీ ఇంక్రీజ్ అవుతూ ఉంటారు అన్నమాట. టైమింగ్స్ 10 AM to 10 PM వరకు. పైకి వెళ్ళడానికి నడుచుకొని వెళ్ళలేము అనుకున్నాను, కానీ లిఫ్ట్ ఉందంట. ఎంట్రీ
ఎంట్రీ ఇది చూడండి, వెయిటింగ్కి ఎక్కువ మంది వస్తే లిఫ్ట్ ఉంది లేకపోండి పైకి. 11th ఫ్లోర్ చూడండి. 282 ఫీట్ వరకు వచ్చాము. షోల్డర్ దగ్గర నేను టికెట్ తీసుకున్నాక 400ది, అది 282 ఫీట్ వరకు. టోటల్ 369 కదా, 282 వరకు వస్తాం అన్నమాట. ఇక్కడ నుంచి కింద వ్యూ చూడండి. ఫీట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. చూసారు కదా గ్లాస్ బ్రిడ్జ్. ఓం నమ శివాయ. అది చూడ, అది గ్లాస్ బ్రిడ్జ్. అన్నిసార్లు ఓం నమ శివాయ చెప్తున్నానంటే ఇది గ్లాస్ బ్రిడ్జ్. అది 282 ఫీట్ దగ్గర ఉన్నాను. ఏం అవ్వకూడదని షేక్ అవుతుంది. అది ఏ గ్లాస్ బ్రిడ్జ్లో అయినా అలాగనే ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇందాక కృష్ణా పార్క్ చూపించాను కదా, ఇక్కడ నుంచి వ్యూ ఇంకా జూమ్ చేస్తాను. అదిగో అది దాని ఆపోజిట్లోనే ఈ సైడ్ ఉంటుంది అన్నమాట. చూసండి నా ఇన్స్టా 360 షార్ట్స్ ఎలాగున్నాయో కమెంట్ చేయండి. అండ్ మీకు ఎలాగ అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అది ఇందాక గ్రీన్ మ్యాట్ దగ్గర తీశారు కదా, అవి వీళ్ళకి వస్తాయి అన్నమాట ఫొటోస్, ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్ని ప్లేసెస్కి. అది గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్. ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలన్నమాట. మన సాఫ్ట్ కాపీస్ కూడా ఇస్తారన్నమాట మన ఫోన్కి. గైస్, మీకు ఉదయపూర్ వచ్చి టైం ఉంటే తప్పక విజిట్ చేయండి. జస్ట్ మనం ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆ పై వరకు వెళ్ళి లిఫ్ట్లోని ఆ 280 ఫీట్ దగ్గర గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? 10కి 8 రేటింగ్ ఇస్తాను. ఆ ఫొటోస్ నచ్చాయి అబ్బా. ఫొటోస్ మీకు చూపిస్తాను. ఫొటోస్ వాళ్ళు అదే గ్రీన్ మ్యాట్ వేసి మొత్తం అన్ని లొకేషన్స్లో ఉన్నట్టు చేస్తారన్నమాట. మరి అంత లాంగ్ షాట్ రావాలంటే ఇక్కడ కష్టం. కొంచెం వెనక్కి వచ్చానమాట. ఇక్కడ నుంచి చూడండి ఫుల్ వ్యూ. ఆర్ యూ రెడీ? 1 2 3. ఇంకొంచెం జూమ్ చేస్తా. స్టాచ్యూ అయితే చాలా బాగుంది. ఫేస్ కొంచెం మ్యాచ్ అవ్వాలని అనిపించింది, నాకు అనిపించింది. మీకు అనిపిస్తే కమెంట్ చేయండి. ఫేస్ కొంచెం బాగా చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది. హలో, ఇంకా నా ద్వారాకి గుడ్ బై చెప్తూ వెళ్ళిపోతున్నాను ఎయిర్పోర్ట్కి. ఓ, నేను ఫస్ట్ టన్నెల్ క్రాస్ చేస్తున్నాను రోడ్డు నా లైఫ్లోని. రోడ్ వేలో అయితే, ట్రైన్ వేస్లో అయితే చాలా దగ్గర క్రాస్ చేశాను. చూసండి ఈ టన్నెల్ వ్యూ. ఫైనల్లీ ఉదయపూర్ ట్రిప్ అయిపోయింది. వచ్చేసాను ఎయిర్పోర్ట్కి. మహారాణా ప్రతాప్ ఎలా అనిపించే వీడియోస్. నా ఫ్లైట్ 4:30కి, ఇప్పుడు 1:30 అవుతుంది. వచ్చేసాను. చూద్దాం ఇక్కడ, అంటే డైరెక్ట్ ఫ్లైట్ కాదు, ముంబైకి వెళ్ళి మళ్ళీ ముంబై నుంచి మిడ్ నైట్ ఫ్లైట్. రేపు ఎర్లీ మార్నింగ్ బెంగళూరులో దిగుతా. వావ్, ఇంట్రెస్టింగ్ థింగ్ ఎయిర్పోర్ట్లో నేను చూసింది, మన చెస్ ప్లేయర్కి ఆనర్ ఇస్తూ భలే క్రియేట్ చేశారు. అండ్ పక్కనే చిల్డ్రన్ ప్లే ఏరియా. ఎయిర్పోర్ట్ అయితే చిన్నగా బుజ్జిగా ఉంది, కానీ లగ్జరీలో మాత్రం తగ్గేదేలే అంటుంది ఉదయపూర్. చూడండి, సోఫా సిట్టింగ్ చేశారు ఎయిర్పోర్ట్లోని. ప్రతి సోఫాకి ఛార్జర్ కూడా ఉంది. అదిగో అలాగే ఛార్జింగ్. జూమ్ చేస్తాను కొంచెం. అది అలా ఛార్జింగ్ సోఫాస్. ఇలాగ ముంబై ఎయిర్పోర్ట్లో, బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉంటే పడుకుని పోతాం కొంతసేపు. భలేగా ఉంది. 2 hours later. వచ్చేసాను ఛత్రపతి శివాజీ టర్మినల్ 2 ముంబైకి. ఈ వీడియోకి ఇంతే గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.